యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నగరం తర్వాత ఎక్కడికి వచ్చారండి? నగరం తర్వాత రాజమండ్రి వచ్చానండి. అప్పుడే ఉంది ఛాలెంజ్, రౌడీజీ ఉందంటారా? రౌడీ మామూలు కాదు కదండి. అప్పుడు మాకు జస్పాల్ సింగ్ గారు ఏఎస్పీ, మంచి పోలీస్ ఆఫీసర్, పంజాబాడు, చాలా అందగాడు. లా అండ్ ఆర్డర్ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు, ఇక తక్కిన ఏమి పట్టించుకోడు. సో నేను మరి తీయటానికి వెళ్ళాను కాబట్టి, నువ్వు కొత్తగా వచ్చావు నీకేం పర్వాలేదు రా అని చెప్పి, అంటే పెళ్ళి అవ్వలేదు కాబట్టి కంట్రోల్ రూమ్ తీసుకొచ్చి మా దగ్గర పెట్టేశారు. నువ్వు చేయి మొత్తం అన్న. దాని అదృష్టం కొద్దీ రాజమండ్రిలో అప్పట్లో ఏ ప్రాంతం ఎక్కువ? కోటకొమ్మ సెంటర్ అంటారా? కోటకొమ్మ మాదే కదండి. మీదే కదా. ఆ గోదావరి బ్రిడ్జ్ కింద కొంతమంది కోటకొమ్మ సెంటర్, నల్లమంద సందు, ఇవన్నీ ఎందుకంటే అక్కడే ఎక్కువ రౌడీజ్ ఉండేది. శ్యామల టాకీస్ కానీ అంటే అప్పుడు బ్యాడ్ ఎలిమెంట్స్ ఎక్కువ, పాకెట్ పిక్కర్స్ ఎక్కువ, మన వీళ్ళు ఎక్కువ, ఎవరు ప్రాస్టిట్యూట్స్ ఎక్కువ. ఆ ఏరియా అంతా ప్రాస్టిట్యూట్స్ ఎక్కువ. తర్వాత ఏంటంటే లేబర్ ఏరియా, పేపర్ మిల్ దాకా లేబర్ ఏరియా. సో అన్నీ ఉంటాయి అక్కడే, కోర్టులు అక్కడే. ఆ ఏరియా అటువంటిది. రౌడీలు బాగా ఎక్కువ అండి. సో దానివల్ల మరి వాళ్ళ మీద మీ ఫోకస్ ఎలాగ ఉంటుందండి? మాదే ఉందండి. 6 నెలల్లో మొత్తం నేను స్మాష్. అంతేనా? తీసుకురావడం తానడం మన బాస్ అట్టుంటాడు కదండి. సార్ అప్పట్లో పోలీసులు రోడ్డు మీద తన్నేవారు అండి, కానీ పబ్లిక్ ఏమనేవారు కదా? లేదండి, పబ్లిక్ ఎప్పుడండి, అప్పుడు 83 దాకా ఏమి లేదు కదండి. 13 ఏళ్ళు ఫ్రీగానే నడిచింది. ముందు కొద్దిగా పోలీస్ అంటూ ఆల్ ఇండియాలో కొద్దిగా దెబ్బతినేది ఎమర్జెన్సీ అవ్వగానే నెగిటివ్ వచ్చింది. ఢిల్లీలో, పంజాబ్లో ఒక అతన్ని డిఐజీని సస్పెండ్ చేశారు. కేరళలో రాజన్ కుర్రాడు చచ్చిపోయినప్పుడు అక్కడ అయింది. సో యాక్చువల్గా పోలీసు మీద యాక్షన్ చేయొచ్చు అని నేర్పింది అప్పుడు 77 తర్వాత వచ్చింది అది. అంతకుముందు అక్కడ ఉందండి అసలు ఏం లేదు. నక్సలైట్ మూమెంట్ చూసుకోవడం తప్ప ఏమి లేదు కదండి అప్పుడు. తర్వాత కానీ అప్పట్లో మా చిన్నతనంలో వినేవాళ్ళం. రాజమండ్రిలో కొంతమంది చెప్తుంటే గుర్తుకొస్తుంది, కోటగుమ్మం సెంటర్ నుండి శ్యామలా ట్యాక్స్ వరకు తన్నుకొని వచ్చేవారని. తప్పదండి అది, ఎందుకంటే అదంతా కూడా బిజినెస్ ఏరియా కదండి. సో వాళ్ళకి వీడిని చూపించాలి కదా మనం. వాళ్ళని చూపించేస్తే వాళ్ళు ధైర్యంగా వ్యాపారం చేసుకుంటారన్న ఉద్దేశం అది కరెక్ట్, అది తప్పేం కాదు. మెడలో కూడా బోట్లు వేయించేవారట కదండి, నేరం చేశాను. తప్పదు కదండి. ఈవిటీజింగ్ చేశానంటే ఆడపిల్లని ఏడిపించాను, నా క్షమించి. ఈవిటీజింగ్ తక్కువ అండి అప్పుడు. ఆడపిల్లని ఏడిపిస్తే మెడలో బోర్డు అయిపోతుందండి. బోర్డుకి దేవుండే సార్, ముందు స్టేషన్కి వచ్చి మా పని 3rd డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైనా ఆలోచించుకోవడం, అందులో డౌట్ లేదు అసలు. అదొకటే కాకుండా స్టేషన్ నుంచి కోర్టుకు కూడా నడిపించుకొని తీసుకురావడం లాంటివి. మన అప్పుడేం వెహికల్స్ లేవు కదండి మాకు, ఎక్కడి నుంచి అయినా తప్పదు కదండి. బస్సులో పోతే పోవాలి. ఎక్కడ రౌడీ చేసి అక్కడ తింటే వాడు పరుగు పోద్దనా? అంతే కదండి. మీకు ఈ పీరియడ్లో బాగా ఎదురు తిరిగిన రౌడీలు ఎవరు ఎదురుపడ్డారా? ఎదురు తిరగడం క్వశ్చన్ ఉండదు సార్, ఎందుకంటే మనం వెళ్ళేసరికి వాళ్ళు ముందు పారిపోవటం నేర్చుకుంటారు తప్ప తిరగబడ్డానికి తెలుసు కదండి. మీకు బ్రిటిష్లో ఒక సామెత ఉందండి, యూ షుడ్ బి నోన్ బై యువర్ వర్క్. అక్కడ ఎవరు ఎస్ఐ గారు వచ్చారట, బాగా పనిచేస్తున్నారు, తహసీల్దార్ బాగా పనిచేస్తున్నాడు అనేది అనుకోవటం తప్ప మన చూడటం ఉండదు. మన గురించి తెలిస్తేనే దాన్ని బట్టి మొత్తం ఏరియా అంతా స్ప్రెడ్ అవుతుంది. సో అది వచ్చినప్పుడు మాకు ఇంకా ప్రాబ్లం ఉండదండి. అంటే మీరు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి మీకన్నా ముందు మీ పేరు కూర్చుంటుంది అక్కడ. అంతేగా సార్, మనం పని చేస్తున్నంతసేపు అలాగా అన్ని ఏరియాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా ఎస్ఐ గారు ఉన్నాడు పోతే బాగానే ఉంటుంది. అప్పుడు కరప్షన్ లేదు కదండి. ఓకే, రాజమండ్రి తర్వాత ఎక్కడికి వచ్చారండి? రాజమండ్రి 5 ఏళ్ళు చేశాను నేను. 5 ఏళ్ళ? ఎంతమంది ఎరగొట్టుంటారు మీరు? లా అండ్ ఆర్డర్ 3 ఏళ్ళు అండి, అక్కడే ట్రాఫిక్ మళ్ళీ 2 ఏళ్ళు అండి. అంటే మేము ఒక మంచి కేసు చేసాం, రాజమండ్రి సెంట్రల్ జైలు కేసు అని, సెంట్రల్ జైలు బ్రేక్ కేసు అని ఒకటి చేసాం. ఏంటో అది? ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ఉండేది. అంటే అక్కడ ఏంటంటే అప్పుడు ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వచ్చేసారు. సెపరేట్ బ్లాక్ ఉండేది. సో మోరేలు డౌన్ అయిపోతుంది, సో వాళ్ళని మనం బయటికి తేవాలి అనేది ఒక కాన్సెప్ట్ వాళ్ళది. సో దానికి ఏంటంటే జైలు బ్రేక్ చేస్తే ఎలా బయటకు వస్తారో లెక్కేశారు వాళ్ళు, ప్లాన్ చేసుకున్నారు. నేను కుర్రాడిని, మనకేం తెలియదు,
చేసాడు. అప్పుడు ఏమంటే మాకు వైర్ అఫెన్స్లు అవుతున్నాయి. వైర్ అప్పుడు ఒక ఇది ఉండేది, రాగి వైర్లు ఉండేవి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి కరెంట్ ఆఫ్ చేసుకుని వైర్లు కొట్టేసి అది కానీ టెలిఫోన్ కానీ ఆ రాగి అమ్మేసేవాడు. సో అప్పుడు మాకు జస్పాల్ సింగ్ గారు కాబట్టి నడిచెళ్ళమనేవాడు. ఫుడ్ పెట్రోలింగ్ ఏదో ఒక ఏరియాలో సైకిల్ పెట్టేసి ఆ ఏరియా అంతా నడవాలండి. పొద్దున 5 దాకా నడవాలి. 5 దాకా నడిచి ఆయన గుమ్మంలో వాకిట్లోకి వస్తే ఆయన కిందకి దిగుతాడు. హోగయాక చలో అంతే. ఈ ఈ బేరాలు కుదరవండి. సెట్ కాన్ఫరెన్స్లు ఏం లేవు. దాంతో అలా చేస్తున్నప్పుడు అక్కడ ఒక లేడీ చెప్పింది, మీరు వైర్లు ఎతుకుతున్నారంటే రోజు అక్కడ వైర్ల మీద లైట్లు వేసి తిరుగుతున్నారు, వాళ్ళే దొంగతనం చేస్తారన్నారు వాళ్ళు. ఎలా ఎలా అండి? వైర్లు కింద బ్యాటరీ లైట్ వేసుకుని తిరుగుతున్నారు, ఆ ఏరియా తిరిగితే మీకు వచ్చేస్తారు, వాళ్ళ ఇంటి వెనకాలే. సరే వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి మనం ఏంటంటే కాపలా కాసుకున్నాం. కాపలా కాస్తే అప్పటికి 10 రోజులు కాసాము. పొద్దున రాత్రి 10-11 వెళ్ళిపోవాలి, పొద్దున 5 దాకా ఉండాలి, తెల్లవారు వరకు ఉండాలి. మాకు ఎవరు కనపడలా, అంటే రెయిన్ లేదు కాబట్టి మేము కూడా కూర్చోగలిగాం. సరే తర్వాత అసలు ఒక రోజున 4 కుర్రాళ్ళు దొరికారు. సరే దొంగలు అనుకున్నాం మేము కూడా. దొంగలు అనుకుని బ్యాగులో చేయబడితే ఐరన్ రాడ్ దొరికిపోయింది. అది ఐరన్ రాడ్ అనుకుని తీసాం. మనం తీస్తే సుత్తి లాంటిది అది. మనం గబికిన మన పోలీసు భాష నా కొడక ఎవరు అనేసరికి వాళ్ళు మేము మర్యాదగా మాట్లాడండి అన్నారు. సో ఆ లాంగ్వేజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ లాంగ్వేజ్ అది. సరే ఇంకేం మాట్లాడకుండా రిక్షాలో కూర్చోబెట్టేసి ఆ రిక్షా సీట్లో నేను కూర్చుని నా పక్కన జవాను కూర్చోబెట్టుకుని మనం పట్టుకోవాలి కదా, ఇంకో రిక్షాలో మా వాళ్ళని కూర్చోబెట్టుకుని ఇద్దరు చప్పుడు పట్టుకుని తీసుకొచ్చేసాం. తీసుకొచ్చిన తర్వాత మనకి అంటే అన్నీ ఐరన్ రాడ్స్ గీస్ అన్నీ దొరికినాయి కాబట్టి పర్లేదే మనకి కేసులు అయిపోతాయని ఆనందపడ్డాం. తీరా వాళ్ళ దగ్గర కాగితాలన్నీ తీస్తే జోబులో లెటర్స్ దొరికినాయి. ఆ లెటర్స్లో కొన్ని తేడా కనపడదు, ఎక్స్ట్రీమిస్ట్ భాష వచ్చేసింది అందులో. సరే మనకి ఎక్స్పీరియన్స్ తక్కువ, మాకు అసలు ఏం తెలియదు కదా, అప్పుడంతా 2 ఏళ్ళు అయింది కదా. అందులో మేము అసలు ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో పని చేయలేదు కూడా అప్పటికి ఇంకా. సరే వాళ్ళతో అలా మాట్లాడుతూ చేసిన తర్వాత మా 4:30కి తీసుకొచ్చేసాం వాళ్ళని. మా సిఐ గారి కబురు చేస్తే ఆయన వచ్చాడు. ఆయన రామ్గోపాల్ గారు అని ఆనెస్ట్ మ్యాన్, అద్దేపల్లి రామ్గోపాల్ అని మన ఆనెస్ట్ మ్యాన్. ఇంకా ఆయనకి ఇంత దీంట్లో సబ్జెక్ట్ లేదు. సరే అప్పుడు మళ్ళా మా ఏఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇది దొంగతనం కేసు లాగా అనిపించట్లేదు, మనం ఒకసారి ఆలోచించుకుంటా అంటే డోంట్ వరీ ఐఎమ్ కమింగ్ అన్నాడు. సరే ఆయన జీపులో ఎక్కేసి స్టేషన్కి వచ్చేసాం. చూసిన తర్వాత ఇలాగా మాట్లాడుతుంటే అందులో ఒక కుర్రాన్ని నేను ఐడెంటిఫై చేయగలిగా. ఎందుకంటే అతను నాకంటే జూనియర్ కాలేజీలో ల్యాబ్లో నా వెనకాల నా టైం అయిపోగానే అతను వస్తాడు నెక్స్ట్ క్లాస్కి. అతను చూసిన తర్వాత ఎక్కడో చూశాను అనుకుంటాను కానీ మనతో చదువుకున్నాడు దొంగ అవుతాడు అనుకోం కదా. అయిపోయిన తర్వాత నువ్వు బలానా లెక్చర్ గారి మేనల్లుడు కదా అన్నాను. ఎక్కడ అవునండి అన్నాడు. అయితే నీ పేరు ఏంటంటే వాడు రమేష్ అన్నాడు. ఆ పేరు కాదే నీది, నీ పేరు ఏంటి, వాళ్ళు మొలకలో మొరలిద్దరు కదా నువ్వు అన్నా. అవునండి అన్నాడు. సరే ఏంటి వాడు ఏం చెప్పలేదు. నేను జాగృతి హైదరాబాద్లో పనిచేస్తున్నాను ప్రెస్లో అన్నాడు. ఆ ప్రెస్ ఎవరిదో మనకు తెలియదు, అది మా సిపిఎంఎల్ వాళ్ళది, వాళ్ళది అది ప్రెస్, మనకి తెలియదు. లెటర్స్ అన్నీ చదివాం. చదివిన తర్వాత వాళ్ళతో ఒక అతనితో మాట్లాడాను. ఏలూరు అన్నాడు. నేను ఏలూరులో చదువుకున్నాను కాబట్టి వాళ్ళకి తెలియదు. సో ఏలూరులో ఎక్కడ, నువ్వెక్కడున్నావు, ఏ స్కూల్లో, అన్నీ తప్పులు చెప్పేశాడు. అరే ఇది అబద్ధం కూడా చెప్తున్నాడు, ఇది మనం తొందరపడకూడదని నెమ్మదిగా మా సార్తో చెప్పేశాను. చెప్తే ఆయన అన్నాడు, ఇలా ఆలోచిస్తే సార్ నేను ఎస్ఎస్పీ గారికి చెప్దాం, కాకినాడలో ఎస్ఎస్పీ గారికి ఫోన్ చేసి లైటింగ్ కాల్ కొట్టేద్దాం, చెప్పేద్దాం మనకి ఎందుకు వచ్చింది అంటే. ఆయన కూడా ఐడెంటిఫై చేయలేదా వీళ్ళు నక్సల్స్ అని? ఆయన చేయలేదు. ఈ తెలుగు ఫస్ట్ పోస్టింగ్ అందులో తెలుగులో రాసి ఉంటుంది. ఇది పదాలు కూడా మీకు రాజ్యం, బూర్జవాలు ఇవన్నీ వచ్చి ఉంటాయి. అది కాదండి, వాళ్ళు ఏంటంటే సెంట్రల్ జైలు ఎలాగా బ్రేక్ చేయాలి, వచ్చిన తర్వాత బయటికి ఎవరెవరు ఎటు వెళ్ళాలనేది ఒక ప్లాను.
మరి మీరు అప్పుడు క్వశ్చన్ చేయొచ్చు కదా సెంట్రల్ జైలుకి ఎందుకు వెళ్ళారు అని. సెంట్రల్ జైలు బొమ్మ ఉంది కానీ మన రాజమండ్రి జైలు అనుకోం కదండి. అవును. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మనకేంటి అనుకుంటాం కదా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటున్నారు వారు. ఎవరో బొమ్మ వేసి ఇచ్చారనుకున్నా కానీ జైలు బొమ్మ పిక్చర్ కరెక్ట్గా మొత్తం జైలు ఫోటో ఉండదు కదా సార్, చేత్తో వేసిన బొమ్మలు కదా. బ్రేక్ ఎలా చేయాలి, బ్రేక్ అని ప్లాన్ ఉంది. బ్రేక్ అంటే టోటల్గా బ్రేక్ అని కాదండి. మీరు బలానా చోటుకి వస్తారు, బయటకు వచ్చిన తర్వాత ఇది, బయటకు వచ్చిన తర్వాత అని ఉంది. బయటకంటే ఏంటండి, ఇంట్లోంచి కూడా వచ్చు కదా. సో ఇవన్నీ ఆలోచించుకుని చెప్పిన తర్వాత నేను సార్ వెళ్ళి ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు సుబ్బారెడ్డి గారు, మీకు హైదరాబాద్ కూడా చేశారండి, మంచి పోలీస్ ఆఫీసర్, డివి సుబ్బారెడ్డి అని మంచి పోలీస్ ఆఫీసర్ ఆయన, డైరెక్ట్ డిఎస్పీ అడిషనల్ ఎస్పీ గారు. ఆయన లైటింగ్ కాల్ కొట్టాం, నేను వస్తున్నానులే చూద్దాలే అని. అప్పటికి అందరినీ సెపరేట్ చేసాం, ఇద్దరు ఒక చోట ఇద్దరు ఒక చోట, అంటే ఒకడు కాపలా పెట్టుకుని జాగ్రత్తగా కూర్చుని మాట్లాడుతుంటే నేనే అన్నాను, సార్ ఇది వాళ్ళు ఎడ్యుకేటెడ్లా ఉన్నారు చూస్తుంటేను కొద్దిగా డౌట్ ఉంది, మనం హ్యాండిల్ చేయకుండా మాట్లాడితే బాగుంటుంది, మీకు సబ్జెక్టు మీది కాబట్టి మీరైతే చేస్తే బాగుంటుందండి. ఆయన ఎక్స్పర్ట్ సుబ్బారెడ్డి గారు. అప్పుడు వాళ్ళ సీనియర్ కేశవరెడ్డి గారు ఉండేవాడు, స్టేట్కి నక్సలైట్ ఎస్పీ ఆయన. ఓకే. ఆయన మాట్లాడాడు, నేను చెప్పాను ఈ అబ్బాయి ఏలూరు అన్నాడే కరెక్ట్ కాదండి, ఇతను ఏలూరు చెప్పాడు కరెక్ట్ కాదు, చూస్తుంటే ఎడ్యుకేటెడ్లా ఉన్నారు అన్నాను. సరే కాసేపు ఉన్నాక నెమ్మదిగా నువ్వు మాట్లాడుతుండు నేను పక్కన ఉంటానులే అని ఆయన పాప ఆయన అన్నాడు. మాట్లాడేసరికి ఒకడు బ్రేక్ అయ్యాడు, వాడిది ఒంగోలు, శివాజీ అని బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాడు. రెండో కుర్రాడు ముక్కు సుబ్బారెడ్డి అని నెల్లూరు, వాడు ఎంటెక్ చదువుతున్నాడు వరంగల్. సో వాళ్ళిద్దరు ఈ మొలకలో మురళీధర్, తర్వాత కడియాల రాఘవేంద్రరావు అని ఏలూరు బెజవాడ అండి. ఏలూరు అని చెప్పాడు వాడు కాదు, మురళీధర్ చెప్పింది సుబ్బారెడ్డి. లేకపోతే వాళ్ళు ఏదే బెజవాడ అనేది ఏలూరు చెప్పేస్తాడు, ఇతను నెల్లూరు వాడు కాబట్టి రాలేదు ఇక్కడికి, అతను వరంగల్ స్టూడెంట్. కడియాల రాఘవేంద్రరావు, నెక్స్ట్ వీళ్ళు మొత్తం నలుగురిని తీసుకొచ్చినాం. తీసుకొస్తే వాళ్ళు ఏం చెప్పారంటే కాసేపు ఉన్న తర్వాత మాకు జస్ట్ చెప్పింది ఏంటంటే మేము ఇంకోటితో వచ్చాము, మా పర్పస్ ఇది అన్నారు. వాడు ఎక్కడ ఉన్నాడంటే రూమ్ తీసుకుని ఉన్నాడు, వాడు రాలేదు మాతో అన్నారు. సరే పోదామని బయలుదేరితే చెప్పారు, సార్ తల కింద రివాల్వర్ ఉంటుంది, లోడెడ్ రివాల్వరు, మేము కాకుండా మీరు వెళ్తే కాల్చేస్తారు, మీరు వాళ్ళని కాల్చిన వాళ్ళు పోతారు, మీరు కాల్చిన తలుపు తీయంగానే కాలుస్తారు, కాబట్టి మేము మా వాయిస్కే తలుపు తీస్తారు అన్నారు. సరే ధైర్యం చేసాం. ధైర్యం చేసి వాడు ఏం చెప్పాడంటే మనిషిని తోసేసి తలుపు తీయగానే మీరు మనిషిని తోసేసి కింద పడేసేసి మీద కూర్చుంటేనే మీరు ఏమన్నా సేవ్ అవుతారు, లేకపోతే ఎవరు అని చెప్పేసి మేము అదే పని చేసాం. వీడితోనే పిలిపించాము. వీళ్ళు నైట్ రౌండ్స్కి వెళ్ళినట్టే కదండి, పిలిపించేసి చేసిన రివాల్వరు ఎప్పుడైతే మాకు దొరికిందో అప్పుడు మా అడిషనల్ ఎస్పీ గారికి చెప్పాం, ఇదంతా గొడవ అయిపోతుంది సార్ అని ఆయన కబురు చేస్తే ఆయన వచ్చేసాడు. అప్పుడు ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తే డాక్టర్ కాటా నారాయణరావు అని ఆయన దగ్గరికి వీళ్ళు ఇంకా కలవాలి, ఆయనే రూమ్ ఇప్పించాడు. అది అయిపోయిన తర్వాత ఇంకో వేరే సర్పంచ్ ఒకతను ఉన్నాడు, అతను ఇన్ఛార్జి. జైలు నుంచి బయటకు వచ్చారు వాళ్ళు? కాదండి, అందరు అక్కడ వాళ్ళే. వీళ్ళు అక్కడ కాదు, వీళ్ళు కేడర్ వరంగల్ ఉండే కొండపల్లి సీతారామయ్య శిష్యులు. సో వీళ్ళని ఇక్కడికి పంపించారు ఆపరేషన్. ఆపరేషన్ ఏంటంటే ఆనే రెయినీ డే, వర్షం వచ్చిన రోజున పవర్ కట్ చేస్తే సెంట్రల్ జైలుకి మళ్ళీ రీయూనియన్ కావాలంటే ఎంత టైం పడుతుంది అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు బొమ్మూరు నుంచి వచ్చేది కరెంటు. సో ఈ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గారి బిల్డింగ్ వెనకాల ఆ ఏరియా నుంచి వైర్ కట్ చేస్తే డైరెక్ట్ సెంట్రల్ జైల్లో వైర్ పోతుందండి, పవర్ పోతుంది. మళ్ళీ వీళ్ళందరూ వచ్చి బాగు చేసుకుని వైర్లన్నీ వేసేసరికి 3 hours పడుతుంది. ఈజ్ ఇట్ సఫిషియంట్ టు కమ్ అవుట్? ఒకటి. రెండోది ఏంటంటే ఊసలు తడిస్తే మెత్తపడతాయి, జైలు ఊసలు, లాకప్ ఊసలు. ఆ టైంలో హ్యాక్సా బ్లేడ్ తోటి కోసేస్తే సౌండ్ లేకుండా తీసేసి ఊసలు ఎంత తడుస్తాయి, లోపల కదండి చెప్తానండి. దానికి హ్యాక్సా బ్లేడ్స్ కావాలి. అది ఎలా కావాలంటే జైలుకి మంగళాడు ఉంటాడు,
రోజు వాడు పట్టుకుపోతుంటాడు. సో వాడిని ట్రాప్ చేయగలిగారు, వర్క్ చేసుకున్నారు. వాడికి వైఫ్కి ఇది టీబీ, వాడికి డబ్బులు కొనే కెపాసిటీస్ లేవు, మందులు కొనే. సో వాడికి మందులకి డబ్బులు ఇచ్చి వాడిని ట్రాప్ చేసుకుని కష్టపడి వాడికి ఏంటంటే పిస్టల్ వాడి చేతికి ఇచ్చేస్తే లోపల తీసుకెళ్తాడు, అలాగే బ్లేడ్లు కూడా తీసుకెళ్తాడు. సో వాడు మీకు జైల్లో ఏంటంటే తలుపు తీయంగానే ఇలా కొడతారు, ఇక్కడ కొడతారు. సో వాడు రోజు ఉండేవాడే కదా, 4 సార్లు వచ్చాడు అనుకోండి కొట్టరు ఇంకా వెళ్ళి అంటారు. సో ఇలాగ వాడు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఒక రివాల్వరు అంటే కంట్రీ మేడ్ పిస్టల్, తోటాలు అలా తీసుకెళ్ళి వాడు స్మగుల్ చేసేసుకున్నాడు. దాంతోపాటు హ్యాక్సా బ్లేడ్లు ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ రెయిన్. ఈ లోపల వీళ్ళు జాగ్రత్తగా ఊసలు కోసుకుని ఉన్నారు. అంటే సౌండ్ రాకుండా ఎలా కోసారండి? అందుకనే చెప్తాను, తడిగుడ్డ ఉంది కదా సార్, తడిగుడ్డతో దాన్ని తలుపుతాడండి, కోస్తాడు సార్. మళ్ళీ సగం అయిన తర్వాత మళ్ళీ కోస్తారు. అలాగా కోయటానికని పెట్టుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత లాకప్లోంచి బయటకు వస్తే వర్షం వచ్చినప్పుడు జైల్లో ఉన్న వీళ్ళందరూ గార్డ్స్ అందరూ కూడా మెయిన్ డోర్కి వచ్చేస్తారు, వచ్చి పేకాడుకుంటారు. కరెంట్ లేదు కాబట్టి దీపంతో పేకాడతారు. సో వీడు ఇక్కడి నుంచి బయటకు వచ్చి అలా వెళ్ళిపోతే అక్కడ చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి బయట రెడీగా దాని మీద వీళ్ళు బ్యాట్ లైట్ కానీ ఏదైనా ఏదో ఒకటి అగ్గిబొల్లు వేసినా సరే వాడు తాడిసిరుతాడు. ఆ తాడు చెట్టు కట్టేసి అక్కడి నుంచి దిగి వెళ్ళిపోతే బయట 2 కార్లు ఉంటే నలుగురు ఒకసారి రాకూడదు, 6 ఒకసారి బయటికి రాకూడదు, 2 బ్యాచ్లు వెళ్ళిపోవాలి. అది సెంట్రల్ జైలు బ్రేక్ కేసు అంటే. ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్ళిపోవాలి. అండ్ లోపల ఉన్నారు కదండి, లోపల 6 ఉన్నారు ఇంపార్టెంట్ పీపుల్. 6 ఎవరెవరండి? బెట్రా పోతురాజు అని అక్కడ వాడు, తర్వాత శంకర్ రెడ్డి అతను మన కడపాడు, ఇంకో రెడ్డి ఉన్నాడు అతను అనంతపూర్, తర్వాత ఒక ఆయన రేపల్లె. వాళ్ళు 6 ఇంపార్టెంట్ అండి. ఈ 6 బయటికి తప్పించి నారాయణ రెడ్డి అని అతను నెల్లూరాడు. ఈ 6 బయటకు వచ్చి మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్ళిపోవాలి. అది ఆ బ్రేక్ ఫారెస్ట్ అక్కర్లేదండి, వాళ్ళంతా ఓపెన్ బయట తిరిగేవాళ్ళు కదా. మళ్ళీ వాళ్ళు 3 ప్లేసులకు వెళ్తే బయటికి వెళ్ళిపోతే ఇద్దరును ఎక్కడొక్కడ షెల్టర్ ఉంటుంది, రెడీగా ఉంటుంది. కారు ఉంది కదండి, ఈ కారు కూడా కొన్ని దూరం పోయిన తర్వాత వదిలేయాలి. ఈ 6 కొండపల్లి సీతారామ గారు అనుచరులా? ఈ 4 గుర్రాలు కూడా వాళ్ళే కదండి, మొత్తం 10 మంది కూడా వాళ్ళ ఆయన అనుచరులే. అప్పటికే ఆయన యూజీ. అవును, అప్పటికే యూజీ. ఈ కేసు బ్రేక్ చేసినందుకు మీకు గవర్నమెంట్ ఏముంది? కమెండేషన్ లెటర్ ఇస్తారు ఆ రోజుల్లో, అందుకని ఏమి ఇస్తారండి డీజీ గారి దగ్గర. అంటే అది అదృష్టం ఏంటంటే ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఎస్ఎల్ఎస్పి గారు సుబ్బారెడ్డి గారు ఆయన చేసి పెట్టాడు రికార్డు వర్క్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో ఆఫీసర్స్కి ఇవాళకి తేడా ఏంటంటే ఆయన రీకన్స్ట్రక్షన్ చేయాలయా అన్నాడు, కొలతలు కొలవాలి. మాకైనా కూడా ఇప్పుడు వీళ్ళని పట్టుకోవడానికి కూడా మేము జైలుకి వెళ్ళి సోదా చేద్దామంటే పర్మిషన్ కావాలి, జిల్లా జడ్జి పర్మిషన్ కావాలి, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మనం కోఆపరేట్ చేయాలి. మేము అన్నాం సార్ నాకు తెలుసు కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం, మీరు రాకండి, ఏదైనా తేడా పాడా వచ్చిన సస్పెండ్ అయితే మేము పోతాం. అంటే నువ్వు మరి పిల్లలు ఉన్నావా, ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నావు ఏంటి అన్నాడు. ఏదో చేసేద్దాం సార్ అని లోపలికి వెళ్ళామండి. మేము అన్ని సెల్లు సెర్చ్ చేసాం, మొత్తం సెంట్రల్ జైలు అంతా సెర్చ్ చేసామండి. మార్నింగ్ 11కి వెళ్ళాం, 6 అయిందండి, ఏం దొరకలే. మాకు మంగళాన్ని మనం ట్రేస్ చేసాం కాబట్టి వాడు చెప్పిన దాన్ని బట్టి మనం వెళ్ళాలి, ఎక్కడ దొరకలేదండి. అప్పుడు వెట్ టాయిలెట్స్ అని ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు పైన కూర్చుంటే కింద పడుతుంది, ఆ టాయిలెట్సే అప్పుడు కింద మట్టి ఉంటుంది. ఇంకా చివరికి మాకు అవి తప్ప ఏం మిగలేదు ఎతకడానికి. అవి 5 ఎతికాం, 6 టాయిలెట్స్ 5 ఎతికాం, దొరకలా. 6వ దాంట్లో మటుకు ఇసుక కొత్తగా ఉంది, ఇసుక కొత్తగా ఉంది. మా జవాళ్ళు అంటారు సార్ మీద చేదేస్తామని, ఎందుకు సార్ అది ఎతికాం. దాంట్లో 2 మూటలు దొరికినాయి. బాగా అంటే జరదరంగా చెయ్యి పెట్టేసుకుని అదంతా తీసి బాగా తవ్వుకుని అన్నీ తవ్వాం కాబట్టి ఇది కూడా తవ్వేస్తే లోపల మాకు మూటలు దొరికినాయి. దాంట్లో 28 తోటాలను 2 తుపాకులు దొరికినాయి, ఈ బ్లేడ్స్ దొరికినాయి,
వాళ్ళకి వచ్చిన లెటర్స్ దొరికినాయి. సో ఇంకా తీసుకొచ్చేసాం. వీళ్ళు ఎవరిని మనం ముట్టుకోవడానికి వీల్లేదు కదండి. కోర్టులో అవి తీసుకొచ్చినప్పుడు కాస్త జైలు సూపరింటెండెంట్ గారిని కాస్త జాగ్రత్తగా మాట్లాడమని చెప్పి మా బాస్ని తీసుకొచ్చి చేసి అన్ని కొలతలు కూడా చేసుకుని జాగ్రత్త రెడీ రికార్డ్ తయారు చేసేసుకునే స్టేజ్కి వచ్చాం. సో వీళ్ళ కాంటాక్ట్ ఎలాగంటే జైల్లో ఉన్న వాళ్ళు కాంటాక్ట్ ఎలాగంటే హాస్పిటల్కి వెళ్తారు. ఈ హాస్పిటల్లో డాక్టరు వాళ్ళకి సరిపోడు, అంటే స్పెషలిస్టులు ఉండరు, అంతా ఎంబీబీఎస్ వాళ్ళే కదండి. జైల్లో ఇద్దరే ఉంటారు జైల్లో డాక్టర్లు అప్పుడు. సో వీళ్ళకి ఏంటంటే మాకు చెవు పాడైపోయింది అంటారు, ఈ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు అనగానే కాస్త గట్టిగా ఉంటారు కదండి. సో ఆటోమేటిక్గా సెంట్రల్ జైలు మన హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్లో ఒక బాల్ ఉంటుంది కదండి, పేషెంట్స్ ఉంటారు, ఆ కూర్చొని ఉంటారు వీళ్ళిద్దరు. వీళ్ళ పక్కన వాళ్ళ మనిషి వచ్చి కూర్చుంటాడు. వాడు అక్కడి నుంచో వస్తాడు, బయట వాడు ఊళ్ళో వాడు వచ్చి పక్కన కూర్చున్నాడు. వీళ్ళు లెటర్ వాడికి ఇస్తాడు, వాళ్ళు లెటర్ వీడికి ఇస్తారు. మనకి ఎవరికేం తెలియదు, ఎందుకంటే ఎస్కార్ట్ ముగ్గురే వస్తారు. ఒకడు ఇక్కడ ఉంటాడు, ఒకడు సీడీ దాడని పోతాడు, ఒకడేమో డాక్టర్ దగ్గరికి పోతాడు. సో వీళ్ళు ఏం మాట్లాడుకున్నా మా వాళ్ళు పట్టించుకోరు.